తెలంగాణ మీ అయ్యే జాగిరా అనే వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి స్పందించారు. తెలంగాణలోకి రావద్దు అనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమేనని అన్నారు. 13 నెలలుగా తనని పర్సనల్ గా టార్గెట్ చేస్తే మీ అయ్యే జాగిరా అనొద్దా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏనాడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, కాంగ్రెస్ వచ్చాకే మొదలైందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పెట్టింది తెలంగాణలోనేనని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. తెలంగాణ మీ అయ్యే జాగిరా అనే వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. తెలంగాణలోకి రావద్దు అనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమేనని అన్నారు. 13 నెలలుగా తనని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మీ అయ్యే జాగిరా అనొద్దా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏనాడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, కాంగ్రెస్ వచ్చాకే మొదలైందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పెట్టింది తెలంగాణలోనని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. దేశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, తెలంగాణ మీ అయ్యే జాగిరా అనేటువంటి వ్యాఖ్యలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ మళ్లీ కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలోనే, ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి తెలంగాణలో వచ్చేసేసి ఏదైతే కొంతమంది కామెంట్ల పట్ల కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గత వారం క్రితం కూడా ఒక పక్కన తెలంగాణలో పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పైన కూడా ఒక పక్కన తెలంగాణకు సంబంధించిన వాదులైతేనేమి వ్యాఖ్యలు చేయడం పట్ల ఒక పక్కన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగీరా అనేసి మీ జాగీరా అనేసి కూడా ఒక పక్కన మాట్లాడటంతో కూడా దీనికి సంబంధించి ఒక పక్కన ఈ రోజు ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఒక ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇచ్చిన వ్యాఖ్యల పట్ల కూడా ఒక పక్కన ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తెలంగాణకు సంబంధించి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కూడా కట్టుబడి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా వ్యాఖ్యలను అయితేనేమి, అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితేనేమి ఈ విధంగా తప్పుదో పట్టించడం కూడా కరెక్ట్ కాదనేసి ఒక పక్కన జనసేన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రము ఒక పక్కన జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో స్థాపించినప్పటికీ కూడా ఒక పక్కన మరో పక్కన చూసుకుంటా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగంగా కూడా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కూడా చెందుతున్న పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది అనేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.